నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నువ్వు లేక నేను లేను' అనే ఒక మంచి కథను విందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కీర్తనాని విమానం ఎక్కించి వచ్చి ఇంటి తాళం తీశాను. ఇల్లంతా ఒక్కసారిగా సైలెంట్‌గా అయిపోయింది. ఏదో దిగులు, బెంగ. తాను లేకుండా ఇదే మొదటిసారి నాకు. తను వెళ్ళే ముందు వరకు ఇల్లు వీలైనంత నీట్‌గా చక్కబెట్టి నాకు కావాల్సిన స్నాక్స్ కూడా చేసిపెట్టి వెళ్ళింది. అసలు డిన్నర్ చేయాలి అనే అనిపించట్లేదు. మనకి అవసరమా ఈ ప్రయాణాలు అంటే వినదు. వచ్చేస్తుంది ఒక 2 నెలల్లో. కానీ ఈ 2 నెలలు ఎలా గడుస్తాయో చూడాలి. టీవీ ఆన్ చేశాను. అబ్బా! ఎన్ని ఛానల్స్ తిప్పినా ఏదీ చూడబుద్ధి కావట్లేదు. చివరికి ఈటీవీ సినిమా మీద ఆగింది వేలు. ఈ పాత సినిమాలు ఎవరు చూస్తారు బాబు అనుకుంటామా? కీర్తన చూస్తుందండి బాబు. చూడటమేంటి, ఆ పాటలు కూడా పాడుతుంది పిచ్చిది. అదేంటో మరి, తను ఉన్నప్పుడు గొణిగేవాణ్ణి, కానీ ఇప్పుడు చూడాలనిపిస్తుంది. గుండమ్మ కథ సినిమా వస్తుంది. ఓపిక చేసుకొని చూడటానికి ప్రయత్నించాను. చూస్తూ చూస్తూ ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలీదు. సోఫాలో ఒరిగాను కదా, నడుం నొప్పికి కాబోలు. 3 గంటలకి మెలకువ వచ్చేసింది. ఫోన్ తీసి చూస్తే తన దగ్గర నుండి 10 మెసేజెస్ ఉన్నాయి. మిస్ యూ, లవ్ యూ, రీచ్డ్ అబుదాబి అని. ఓ మై గాడ్, అలారం పెట్టుకోవాల్సిందేమో. తనకి 3 గంటలు వెయిటింగ్, తర్వాత చికాగోకి ఫ్లైట్ ఉంది. మిస్ యూ రా. ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. నాకు చాలా దిగులుగా ఉంది. తిన్నావా లేదా? తొందరగా వచ్చేస్తా. నువ్వు ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళిపో, నా మాట విని. ఎక్కువగా తాగకు. లవ్ యూ కన్నా అని కీర్తి పెట్టిన మెసేజ్. అంతా ఇంట్లో ఉన్నప్పుడు చెప్పిన విషయాలే. ఎవరు వెళ్ళమన్నారు పెద్ద? చిరుకోపంలోనే నా కళ్ళు చెమర్చాయి. మిస్ యూ టు, లవ్ యూ టు అని మెసేజ్ పెట్టా. కానీ ఏం లాభం? తను ఈ పాటికి చికాగో ఫ్లైట్ ఎక్కేసే ఉంటుంది. చేసేదేమీ లేక నిద్రపోయా. కాలింగ్ బెల్ మోగుతుంది. కలేమో అనే ధ్యాసలో అలాగే నిద్రపోతున్నా. 5 నిమిషాల తర్వాత నిజమేమో అనిపించి లేచాను. ఈసారి నా మొబైల్ రింగ్ అవుతుంది. రవిగాడి ఫోను. రేయ్, ఏంట్రా పొద్దు పొద్దున్నే? ఒరేయ్, టైం చూడరా, 9:30 అవుతుంది. ఫస్ట్ డోర్ తీ నువ్వు. వెళ్ళి డోర్ తీశాను. ఎదురుగా రవిగాడు. చేతిలో 2 కవర్లు, ఒకటి ఫుడ్ పార్సెలు, మరి ఇంకోటేంటో. ఏంట్రా, ఎంత పెళ్ళైపోతే మాత్రం నన్ను మర్చిపోవాలా? అదేం లేదురా. ఏంటి ఇలా సడన్గా? అంటే చెల్లెమ్మ లేదు కదా అన్నాడు రవి. అయితే ఏంటి అన్నాను. నేను నీకు తోడుగా ఉందామని. అబ్బాచా, ఇల్లు బ్యాచులర్ హౌస్ చేస్తే కీర్తన నన్ను చంపుతుంది. రేయ్, కీర్తనే మెసేజ్ చేసిందిరా, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అని. సరేలేరా, మనం ఎలా ఉన్నా ఇల్లు నీట్గా ఉంటే చాలు. రవి వెంటనే మరి ఇది అంటూ కవర్లో నుండి మందు సీసాలు తీశాడు. బాబు, నన్ను వదిలే. కీర్తనకు తెలిసిందంటే నీ పని నా పని అయిపోతుంది. అదేంట్రా, తనకు తెలుసు కదా నువ్వు తాగుతావని. తెలిస్తే మాత్రం? ఏమో, నేను తాగదలుచుకోలేదు ఇప్పుడు. ఇప్పుడు కాదురా, నైట్ సిట్టింగ్ వేద్దాం. అవి ఎక్కడో అక్కడ తగలపెట్టి నువ్వు ఫ్రెష్ అప్ అయి రారా. నేను కీర్తన ఫ్లైటు స్టేటస్ చూసి ఫ్రెష్ అప్ అవుతా. అబ్బా, ఫ్లైట్ ఇంకా గాల్లోనే ఉంది. బాబోయ్, ఇంత లాంగ్ జర్నీ ఎలా చేస్తారో. ఇద్దరం రవిగాడు తెచ్చిన ఫుడ్ తిని సినిమాకి చెక్కేశాం. ఓయ్, ఎలా ఉన్నావు? రీచ్డ్ చికాగో ఎయిర్పోర్ట్. ఇప్పుడే క్యాబ్లో ఎక్కాను. మొబైల్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది. నీకోసం బెడ్రూమ్లో ఒక గిఫ్ట్ వెయిట్ చేస్తుంది, వెతుక్కో. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని మెసేజ్ చేసింది కీర్తన. ఓ గిఫ్టా? గిఫ్ట్ కోసం వెతుకులాట్లో పడ్డాను నేను. కబోర్డ్స్ అన్నీ వెతికా, ఏం కనిపించట్లేదు. పరుపు కింద ఒక గ్రీటింగ్ కార్డు ఉంది. బ్యూటిఫుల్ గ్రీటింగ్ కార్డ్. తనే చేత్తో చేసినట్లుంది. తనకంత టైం ఎక్కడదో. నిన్ను విడిచి వెళ్ళటం నాకు ఇష్టం అనుకుంటున్నావు కదూ? కాదు చిన్ను. నిన్ను కష్టపెట్టడం, నీ నుండి దూరంగా ఉండటం నాకు చాలా కష్టం. ఇఫ్ యూ టేస్ట్ ద బిటర్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ స్వీట్నెస్. లవ్ యూ బంగారం. గ్రీటింగ్తో పాటు ఒక స్టిక్కీ నోట్స్ కూడా దొరికింది. దానిపై ఇలా ఉంది. మనకేమైనా ఒకటే బెడ్రూమా? ఓస్ని. అది పక్కన పెట్టి వేరే బెడ్రూమ్లో చూసా. ఎక్కడ కొన్నదో తెలీదు, ఎలా కొన్నదో తెలీదు. ఒక విస్కీ సీసా దొరికింది. దానికి ఒక చిన్న పేపర్ అతికించింది, డ్రింక్ లెస్ అని. ఇంకా నయం, మా వాడు చూశాడు కాదు. ఇది వాడి కంట పడనివ్వద్దు అనుకున్నా. ఇంకా ఒక చిన్న మ్యూజిక్ ప్లేయర్, మొత్తం నాకు ఇష్టమైన ప్లేలిస్టుతో. తనని వెంటనే చూడాలి అనిపించింది. టైం 11 అయింది. మనకు రాత్రి, కానీ అక్కడ పగలు కదా. కానీ జెట్లాగ్తో పడుకుందో లేదో, ఆన్లైన్లోనే ఉంది. ఓ
ఓయ్ ఎలా ఉన్నావు, తిన్నావా? లేదు కన్నా, ఓపిక లేదు, నిద్రొస్తుంది. అరే ఏమైనా తినకపోయావా? పోనీ ఇంటి నుండి తీసుకెళ్ళి నువ్వు తిను. గిఫ్ట్ అదిరింది, కానీ దానిపై రాసిన లెస్ నచ్చలేదు. తింటాను. హే థ్యాంక్స్. వీడియో కాల్ చేస్తా. కీర్తన కాల్ చేసి తన రూమ్ చూపించింది. అది ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన రూమ్, చాలా బాగుంది. హోటల్కి ముందు ఒక మాల్ కూడా ఉంది. నిద్ర నిద్ర అని 1 గంట దాకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. నెక్స్ట్ డే సండే కాబట్టి సరిపోయింది. తను లేని మొదటి రోజు ఇలా అయిపోయింది. అమ్మో, రోజు ఇలా ప్రశాంతంగా మాట్లాడుకోవాలంటే రవిగాడు పానకంలో పుడకలాగా తయారవుతాడనుకుంటా. వాడిని పంపించేయాలి రేపు అనుకొని నిద్రలోకి జారిపోయా. అబ్బా, ఈ జెట్లాగ్ ఏంటి బాబు, దాదాపు ఒక 24 గంటలు ప్రయాణం చేసి కాలాన్ని అలా 12 గంటలు వెనక్కి లాగా. ఒకటే రోజుని 36 గంటలు అనుభవిస్తున్నట్టుంది. పగటిపూట ఆపుకోలేని నిద్ర. సడన్గా కాలింగ్ బెల్ మోగింది. డోర్ తెరిచి చూస్తే హౌస్ కీపింగ్ అమ్మాయి వచ్చింది. మన ఇండియనే, డ్రెస్ కూడా నీట్గా వేసుకుంది. చదువుకునే వయసు కూడా కాదు. వచ్చి రూమ్ క్లీన్ చేసి బెడ్ సరిచేసింది. చాలా డీసెంట్గా ఉంది. మనకు నోరు ఆగదు కదా. ఎక్కడి నుండి అని అడిగా. పంజాబ్ అట. ఎప్పటి నుండో ఇక్కడ ఉంటున్నారట. టైంపాస్కి జాబ్ చేస్తున్నా అన్నట్టు చెప్పింది. ఇక్కడ గ్రోసరీస్ ఎక్కడ దొరుకుతాయో చెప్పి వెళ్ళిపోయింది. హోటల్ ముందు ఒక షాపింగ్ మాల్ ఉంది. ఒకసారి ఒక రౌండ్ వేయొచ్చు అని వెళ్ళాను. కడుపులో ఒక తెలియని భయం. నోరు తెరిచి మాట్లాడటానికి ఎవరూ లేరేంటో. నా టీం వాళ్ళు కూడా ఇంకా కాల్ చేయలేదు. ఒక దగ్గర డాలర్ ట్రీ షాప్ ఉంది. అక్కడ ఏది కొన్నా $1. కొన్ని ఐటమ్స్ కొన్నా, కొన్ని ఫుడ్ ఐటమ్స్, వెజిటబుల్స్ కొన్నా. చాలా రకాల చాక్లెట్లు ఉన్నాయి. ఇండియాకు వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చు అనుకున్నా. ఫుడ్ సెక్షన్లో మెక్డొనాల్డ్స్ కనిపించింది. వెళ్ళి ఒక ఎగ్ బర్గర్ ఆర్డర్ చేసి దర్జాగా వెయిట్ చేస్తూ ఉన్నా. ఎంతమంది ఇండియన్స్ కనిపించారో. ఎవరైనా తెలుగు వాళ్ళు కలిస్తే బాగుండు. కనిపించినా మాట్లాడతారో లేదో. నా ఆర్డర్ వచ్చింది. మందపాటి ఆమ్లెట్ పెట్టి ఎగ్ బర్గర్ అంది అనుకుంటా. 2 ముక్కలు తిన్నాక డౌట్ వచ్చింది. చీజ్ స్లైస్ బదులు ఇంకేదో పెట్టించింది. నాకు మండుకొచ్చింది. నేను నాన్ వెజ్ ఎక్కడ అడిగాను, ఎగ్గే కదా అడిగాను. ఆవేశంగా వెళ్ళి ఐ ఆర్డర్ ఎగ్ బర్గర్ బట్ ఇట్ హ్యాస్ మీట్ ఇన్ ఇట్ అని అడిగా. ఆ అమ్మాయి లావుగా నల్లగా ఉంది. ఆఫ్రికన్ అమ్మాయి. ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అంది. చెప్పేలోపే యూ హ్యాడ్ టు మెన్షన్ వితౌట్ ఫోర్క్ స్లైస్ అంది. దేవుడా, అది ఫోర్కా? ఛీ, ఎగ్ అంటే వితౌట్ నాన్ వెజ్ కదా. అది డస్ట్బిన్లో పడేసి వేరే బర్గర్ ఇచ్చింది. ఇంతలో వెనక నుండి ఒక చెయ్యి దాన్ని తట్టింది. ఏమైనా హెల్ప్ కావాలా అని. తెలుగులో ఏం వద్దు అని చెప్పా. ఆ అమ్మాయి పేరు చైత్ర అట. తెలుగు అమ్మాయి. మీరు యూఎస్కి కొత్తగా వచ్చారా? అవునండి, నిన్నే వచ్చాను. మీరు? నేను 2 ఇయర్స్ దాటింది. పెళ్లి తర్వాత వచ్చాను. పదండి టేబుల్ దగ్గరికి వెళ్దాం. మా వారిని కూడా పరిచయం చేస్తా. ఆ బర్గర్ తీసుకొని నేను తనతో వెళ్తూ ఉన్నా. నేను టేబుల్కి సమీపిస్తున్న కొద్దీ ఎవరో మెల్లగా నిల్చున్నట్టు అనిపించింది. అటువైపు చూసా ఎవరా అని. ఇదిగో అండి మా ఆయన తరుణ్ అని పరిచయం చేసింది. నేను షాక్లో ఉండిపోయా. ఛీ, వీడి ముఖం చూడాల్సి వస్తుందని అనుకోలేదు. వీడి వల్ల మా ఇంట్లో ఎంత డిస్టర్బెన్స్ ఏర్పడిందో. చెత్త వెధవ. నా కళ్ళల్లో కోపం అండ్ బాధలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. వాడు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిల్చొని ఉన్నాడు నా వైపు చూస్తూ. చైత్రకి ఏమీ అర్థం కావట్లే. ఒక 1/2 నిమిషం తర్వాత అర్థమైంది చైత్రకి ఏమీ అర్థం కావట్లేదు అని. కానీ వాడికి మాట వరుసకి అయినా హాయ్ చెప్పాలని అనిపించలేదు. హే, ఈ పాప మీ పాపనా? సో క్యూట్. ఎన్ని మంత్స్? 8 మంత్స్ అండి అంటూ చైత్ర సమాధానం ఇచ్చింది. మీకు అకామిడేషన్ దొరికిందా? కంపెనీ వాళ్ళు రూమ్ ఇచ్చారా? నాదేముంది, 2 or 3 మంత్సే కదా, కంపెనీ వాళ్ళే ఇస్తారు. ఎక్కడ? హోటల్ పేరు చెప్పా. కానీ నాకు అక్కడ ఎక్కువసేపు ఉండబుద్ధి కాలేదు. చిరాగ్గా అనిపిస్తుంది. సరే మరి నేను వస్తాను, మా టీం వాళ్ళు కలుస్తాం అన్నారు అని చెప్పేసి మెల్లగా జారుకున్నా. 2 నిమిషాల తర్వాత కీర్తన అని ఎవరో పిలుస్తున్నారు. చూస్తే చైత్ర. వ్యాలెట్ మర్చిపోయావు కీర్తన అంటూ తెచ్చిచ్చింది. థ్యాంక్ యూ. ఇది పోతే చాలా ఇబ్బంది అయ్యేది. సరే మరి నేను వెళ్తాను. 1 నిమిషం, మీ నెంబర్ ఇస్తారా? లేదండి, ఇంకా సిమ్ తీసుకోలేదు. వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. చేసేదేమీ లేక నెంబర్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు ఇష్టం లేదు నెంబర్ ఇవ్వటం. అసలు వచ్చిన 2వ రోజే మూడంతా స్పాయిల్ అయింది.
సరే మరిక వెళ్తా అని చైత్రకి ఇంకొక మాట మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా హోటల్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళగానే ఎన్ని మెసేజెసో. మా మేనేజర్ కూడా మెసేజ్ పెట్టాడు. రేపటి నుండి ఆఫీస్ మరి కొంచెం నెర్వస్గా ఉంది. రూమ్ చాలా చల్లగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో బాబు. నాకైతే పగటి టైంలోనే నిద్ర చంపేస్తుంది. ధీరు ఏం చేస్తున్నాడో. ఇంకా ఇండియాలో తెల్లారలేదు. లాస్ట్ మెసేజ్ 12కి ఉంది. నేను మాల్లో ఉండి చూసుకోలేదు. ఈ తరుణ్ గాడు కనిపించాడని ధీరుకి చెప్పనా వద్దా? చెప్తే వాడి పని ఎలా పట్టాలో చెప్తాడేమో. చూద్దాంలే అనుకున్నా. అయినా దేవుడు అవకాశం ఇస్తే వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఉంది. అయినా వాడికంటే ముందు వాళ్ళ అమ్మకి చెప్పాలి. వేస్ట్ ఫెలోది. ఏళ్ళు వస్తే సరిపోదు. మనకంటే ఒక 25 ఏళ్ళు పెద్దోళ్ళైతే సరిపోదు. దేవుడు వాళ్ళని ముందు పుట్టించాడు, మనల్ని లేటుగా పుట్టించాడు. అంతేకాని మనకంటే పెద్దవాళ్ళు అయినంత మాత్రాన అందరూ కరెక్ట్ ఏం అయిపోరు. అవి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజులు అనుకుంటా. అమ్మమ్మ వాళ్ళకి తోడుగా తిరుపతికి వెళ్ళాం. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోలేదు. తెలియక ఎన్ని కష్టాలు పడ్డామో. ఎండాకాలం సెలవులు కదూ, అస్సలు రూమే దొరకలేదు. సత్రంలో లాకర్తో మేనేజ్ చేశాం. అప్పుడు తగులుకుంది సరోజ ఆంటీ. చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు మేము తెగ ఆడుకునేవాళ్ళం. ఆమె కొడుకే ఈ తరుణ్. తిరుపతిలో మమ్మల్ని గుర్తుపట్టి పలకరించింది. ఆంటీతో పాటు చాలామంది వచ్చారు. ఆవిడికి ఎందుకు నేను గుర్తుండిపోయానో సరిగ్గా తెలియదు, కానీ నా చదువంతా అయిపోయి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 2 ఇయర్స్కి ఒకరోజు మా నాన్నకి కాల్ చేసింది. దాదాపు ఒక 10 సంవత్సరాలు మేము పక్కపక్క ఇంట్లో ఉండేవాళ్ళం. తరుణ్ అమెరికాలో ఉన్నాడు అని, మ్యాచెస్ చూస్తున్నామని చెప్పింది. మీ అమ్మాయికి చూస్తున్నారా అని అడిగింది. లేదు ఇంకా అని నాన్న చెప్పారు. సరే అన్న, తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు అని చెప్పింది. మీ రేంజ్కి నేను ఏం చెప్పగలనమ్మా సంబంధాలు అని అన్నాడు నాన్న. అవును మరి, చిన్నప్పుడు మాతో సమానంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కోటీశ్వర్లు, చాలా రిచ్ అయిపోయారు. అన్నా, మీ బుజ్జికి మేము సరిపోమా అని అడిగింది. నాన్నకి ఏం మాట్లాడాలో అర్థమే కాలేదు. ఆనందపడాలో ఆశ్చర్యపోవాలో, విన్నది నిజమా అబద్ధమా అని ఒక నిమిషం ఆలోచించాడు. ఆమె మనసులో మాట ఆమె చెప్పేసింది. మీకు మేము సరిపోములే సరోజా, ఏమైనా ఉంటే చెప్తా అని నాన్న మాట దాటేశాడు. సరేలే అన్న, మేము అటువైపు వచ్చినప్పుడు కలుస్తాం అని చెప్పి ఆంటీ ఫోన్ పెట్టేసింది. మేమెవరూ ఆ మాట పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాల్ చేసిన వీకెండే కలవడానికి వస్తున్నామన్నా, మీ ఇంటి వైపు ఓ ఫంక్షన్కి వచ్చాం, అక్కడి నుండి మీ ఇంటికి వస్తాం అని కాల్ చేసింది. సరేలే అనుకున్నాడు నాన్న. కానీ ఆంటీ ఇన్నోవాలో వచ్చింది, ఒక 10 మందిని తీసుకొని. అందులో సగం మంది నాన్నకి బాగా తెలిసిన వాళ్లే. డాడీ ఊరికే వస్తారు అనుకున్నాడు, కానీ వాళ్ళు నా కోసమే వచ్చారు. నన్ను చూశారు. అసలు నేనేమీ రెడీ కాలేదు, నార్మల్గానే మాట్లాడాను. ఇంటికి వెళ్ళాక నాన్నకి కాల్ చేసింది, నా ఫొటోస్ పంపమని. నేను వాళ్ళకి నచ్చాను అని. నాన్న చెప్తూనే ఉన్నాడు, మేము మీకు తూగలేము అని. అరే, మేము డబ్బు చూడట్లేదన్నా, మా ఇంట్లో కలిసిపోయే అమ్మాయిని చూస్తున్నాం అని అంది. నాన్న చేసేదేమీ లేక నా ఫొటోస్ పంపాడు. వాళ్ళ అబ్బాయి ఫొటోస్ కూడా పంపింది. మనిషి యావరేజ్. సరే చూద్దాంలే నెక్స్ట్ ఏంటో అనుకుని మేం పెద్దగా ఆలోచించలేదు. కానీ మా ప్రమేయం లేకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నాన్నకు కాల్ వచ్చింది. అది కూడా అమెరికా నుండి. తరుణే కాల్ చేశాడు. చాలా బాగా మాట్లాడాడు. మరేంటి తరుణ్, నీకు మేము ఓకేనా? ఒకప్పుడు అంటే వేరు, కానీ ఇప్పుడు ఏంటి అంకుల్ మీరు? డబ్బు ఎక్కువ ఉన్నా వాడు కూడా అన్నమే తింటాడు, నేను కూడా అంతే. తెలిసిన అమ్మాయిని చూడమని చెప్పాను అమ్మకి. మీకు ఓకే అయితే నేను ఒకసారి కీర్తనతో మాట్లాడొచ్చా అని అడిగాడు. సరే బాబు అని నాన్న నాకు ఫోన్ ఇచ్చాడు. ఫస్ట్ టైం. ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు పెద్దగా. ఎక్కడుంటారు, ఏం జాబ్, అలా నార్మల్ టాక్తో కానిచ్చేశాం. నా మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. ఆ రోజు నుండి మెల్లమెల్లగా చాటింగ్ మొదలైంది. టైం గ్యాప్ వల్ల ఎక్కువగా మాట్లాడుకోకపోయినా రోజు కొంచెం సేపు మాట్లాడుకునేవాళ్ళం. చిన్నప్పటి విషయాలు, ఫిలిమ్సు, ఆలోచనలు, అభిరుచులు, టూర్సు. నా ప్రపంచం ఒక్కసారిగా కలర్ఫుల్గా అయిపోయింది. నేను వీడియో కాల్స్ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. అప్పుడు 4G కూడా ఇంతగా లేదు.
తను చాలా విషయాలు చెప్పేవాడు. ఇండియాకి రావటానికి 6 మంత్స్ పడుతుంది అని చెప్పాడు. దానికి మా నాన్న వాళ్ళు చాలా భయపడ్డారు. కానీ నేనే వీసా రూల్స్ ఎలా ఉంటాయో చెప్పి వాళ్ళని కంగారు పడొద్దు అని చెప్పేదాన్ని. ఒక 2 వారాల తర్వాత అమ్మ వాళ్ళు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నారు. ఆంటీకి కాల్ చేసి చెప్పారు. సరే అనింది. నేను ఆఫీస్కి వెళ్ళాను. ఒక ఫ్రైడే రోజు అమ్మ వాళ్ళు తరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. స్వీట్స్ అండ్ పండ్లు తీసుకొని. వాళ్ళది పెద్ద డ్యూప్లెక్స్ హౌసు. ఆంటీ మామూలుగా మాట్లాడిందంట. ఇల్లంతా చూపించిందంట. అంకుల్ అస్సలు మాట్లాడనే లేదంట. అడిగిన దానికి సమాధానం చెప్పి టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూశారంట. అమ్మవాళ్ళు ఇంకా అక్కడ చేసేదేమీ లేక మీరు ఫ్యామిలీ మొత్తం రేపు మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేసి వచ్చారు. నేను ఇంటికి వచ్చాక ఎంతో కుతూహలంతో చాలా ప్రశ్నలు వేశా. కానీ దేనికి పెద్దగా సమాధానం రాలేదు. ఇల్లు మాత్రం చాలా పెద్దగా చాలా బాగుంది అని అమ్మ చెప్పింది. సరేలే రేపో ఎల్లుండో అందరూ వస్తారు కదా చూద్దాం అనుకున్నాం. నాన్న కట్నం ఎంత అడుగుతారో అనే ఆలోచనలో ఉన్నాడు. మేము యథావిధిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రోజు నైటు తరుణ్ చెప్పాడు, నేను ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తున్నా అని. నీకు నేను తాగితే ఓకేనా అని. అదేంటి మీరు తాగుతారా? లైట్గా, అది కూడా యూఎస్కి వచ్చాకనే అలవాటైంది. సరే పర్లేదు, ట్రావెల్లో తాకండి. ఇక రేపు నాతో మాట్లాడరా? నిజం చెప్పాలంటే టైం తక్కువగానే ఉంటుంది. వీలు చూసుకొని వీడియో కాల్ చేస్తాలే అని చెప్పాడు. ఆ మరుసటి రోజు ఆంటీ వాళ్ళు వస్తారు అని ఇల్లంతా క్లీన్ చేసి పెట్టింది అమ్మ. ఆ రోజు 11 గంటలకి నాన్న ఆంటీకి కాల్ చేశారు. బయలుదేరారా సరోజా అని. లేదన్నా ఇంకా అన్నది. సరే స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేయండి అని చెప్పి నాన్న ఫోన్ పెట్టేశాడు. 10 నిమిషాలకు ఆంటీ మళ్ళీ కాల్ చేసింది. అన్నా మేము ఈరోజు రావట్లేదు అని. ఏమ్మా ఏదన్నా అర్జెంట్ పని పడిందా? లేదన్నా, ప్రకాష్ పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. అదేంటి ఒప్పుకోకపోవటం అంటే? నువ్వు తనకి చెప్పకుండానే మా ఇంటికి నా కూతుర్ని అడగటానికి వచ్చావా? అదేం లేదు, ఆయన ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. కొన్ని రోజుల తర్వాత చూద్దాంలే, ఏం తొందర వచ్చింది అని అంటున్నాడు. అరే, పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు కదమ్మా, ఈ టైంలో ఇలా చెప్తున్నావేంటి? మీరు బుజ్జికి వేరే మ్యాచ్ చూసుకోండి అని చెప్పి సమాధానం చెప్పే లోపలే ఫోన్ పెట్టేసింది. నాన్నకి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నేను వేరే రూమ్లో రెడీ అవుతూ ఉన్నాను. ఒక 10 నిమిషాల తర్వాత నాన్న తేరుకొని అమ్మకు జరిగింది చెప్పాడు. వాళ్ళిద్దరికీ కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. ఎందుకు ఇలా అయింది వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. నేను రెడీ అయ్యి ఫస్ట్ ఫోటో తనకే పంపాను. కానీ తను ఆన్లైన్లో లేడు. సరేలే అని అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. వాళ్ళు నాకు విషయం ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నారు. నేనేమో వాళ్ళు స్టార్ట్ అయ్యారంటున్నా, అమ్మ నువ్వేంటి అంత డల్గా ఉన్నావు, కొన్ని ఫొటోస్ దిగుదాం రండి అని ఇబ్బంది పెడుతూ ఉన్న నాతో తన బాధని దిగమింగుకొని అతి కష్టం మీద నాన్న నాకు జరిగింది చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. ఎందుకు నేను తయారయ్యాను? ఆ అబ్బాయితో ఎందుకు అసలు మాట్లాడాను? మేమంటే ఇష్టం లేనప్పుడు ఆమె ఎందుకు ఇంత హడావిడి చేసింది? ఎన్నో ప్రశ్నలు. నా కన్నీటిని ఆపుకోవటానికి చాలా ప్రయత్నించాను. కానీ అవి అసలు ఆగట్లేదు. అసలు అమ్మ వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు. ఈ చీర కట్టుకోవడం ఎందుకు? అసలు ఈ హడావుడి ఎందుకు? ఛీ, ఏం జీవితం అనిపించింది. నాన్న వాళ్ళు చాలా కుమిలిపోయారు. వాళ్ళ కోసమని తెచ్చినవి అన్నీ నాకు దిష్టి తీసి పడేసింది అమ్మ. నా రూమ్లోకి భోజనం తెచ్చింది. అమ్మతో పాటు నాన్న కూడా వచ్చాడు. ఏదైనా మన మంచికే జరిగింది తల్లి. వాళ్ళ స్థాయికి మనం తూగమనే ఆ ప్రకాష్ వద్దనుకున్నాడు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలమ్మా. ఇక నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడకు. నీకు అంతకంటే మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసే పూచీ నాది అని నాన్న చెప్పాడు. మా అందరి మనసుల్లో మోయలేనంత బాధ. అసలు ఎందుకు ఇలా జరిగింది అని కోపం. వాళ్ళ కోసం నేను, నా కోసం వాళ్ళు కన్నీటిని కంట్రోల్ చేసుకున్నారు. వాళ్ళు సరిగ్గా తినలేదు. నాకు కూడా తినాలి అని అనిపించలేదు. తరుణ్ ఆన్లైన్లో లేడు. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. బెడ్షీట్ కప్పుకొని రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. చాలాసార్లు తరుణ్ కోసం చెక్ చేశా. ఆన్లైన్లోకి రావట్లేదు. తనకు అసలు ఏం జరిగిందో తెలుసో తెలీదో. ఎదురుచూపుల్లో ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదు. మార్నింగ్ నన్ను అమ్మ వాళ్ళు లేపలేదు.
నేను లేచేసరికి ఇద్దరు గుడికి వెళ్ళి వచ్చారు. అమ్మ కళ్ళు లైట్గా వాచి ఉన్నాయి. నా గురించి ఏడ్చి ఏడ్చి కాబోలు. ఆ రోజు ఆదివారం, ఆఫీస్ ఉన్నా బాగుండు. దాదాపు 11 గంటలకి తరుణ్ నుండి రిప్లై వచ్చింది. ఏం జరిగింది? నాకేమీ తెలియదు. అమ్మతో మాట్లాడతా ఆగు అని మెసేజ్ చేశాడు. కొద్దిసేపటికి తర్వాత నేను నాకు రీజన్ అయినా చెప్పు అని మెసేజ్ చేశా. తరుణ్కి ఉన్న ప్రెషర్ ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు రీజన్ కావాలి, కానీ నాకు ఎలాంటి సమాధానం రాలేదు తరుణ్ నుండి. నేను అడిగిన ప్రశ్నలకు ఏ సమాధానం రాలేదు. తనేం చెప్పలేదు, నాన్న ఒప్పుకోవట్లేదు అని తప్ప. అసలు వాళ్ళ నాన్న ఒప్పుకోకుండా విషయం ఇంత దూరం ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. డబ్బేనా మీ రీజన్ అని నేను అడిగాను, కానీ దానికి కూడా సమాధానం లేదు. నాకు చాలా చిరాగ్గా అనిపించింది. తను నాకు సారీ కూడా చెప్పలేదు. తను రిటర్న్ వస్తాడన్న నమ్మకం లేదు. ఒక్కరోజు వెయిట్ చేసి నేను తనని బ్లాక్ చేశా. తన ప్రయారిటీ మార్చుకోవాలని నేను అనుకోవట్లేదు, కానీ కనీసం ఒక రీజన్ ఆర్ నా గురించి ఒక ఫైట్. తను ఏం పోరాడాడో తెలియదు, కానీ నేను వెనక్కి తిరిగి చూడాలనుకోలేదు. నాకు తేరుకోవటానికి కొన్ని నెలలు పట్టింది. తను వెళ్ళిపోయాడు అని కాదు, అసలు ఎందుకు వచ్చాడు, అసలు ఎవరు అడిగారు రమ్మని, ఏం చేస్తున్నా, ఎందుకు ఇలా జరిగింది అని ఒకటే చిరాకు, కంపరం. నాకే ఎందుకు ఇలా, అసలు వాళ్ళు ఎందుకు నా పేరెంట్స్ని ఏడిపించారు? ఆ కోపం, చిరాకు నాలో ఉండిపోయాయి. ఒక 6 నెలల తర్వాత తెలిసింది తరుణ్కి పెళ్ళయింది అని. 60 లక్షలు కట్నం తీసుకున్నారు అని. తన ఫేస్బుక్లో చూసా. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బాగా చేసుకున్నారు. ఆ ఫొటోస్ చూస్తే నిజంగా అనిపించింది వాళ్ళది మా రేంజ్ కాదు అని. తర్వాత నాకు ధీరు మ్యాచ్ వచ్చింది. ధీరు నాకు చూడటానికి బాగానే అనిపించాడు, బాగా మాట్లాడాడు. మేము ఓకే చెప్పాం. కానీ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నేను మాట్లాడొద్దు అనుకున్నా. కానీ నా నుండి వచ్చే వన్ వర్డ్ ఆన్సర్స్కి తనకి భయం వేసింది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అనుకొని పర్సనల్గా కలిసి మాట్లాడతా అని అడిగాడు. దానికి నేను ఒప్పుకోలేదు. తన అనుమానం ఇంకా రెట్టింపైంది. చాలా బ్రతిమలాడి ఫైనల్గా ఒప్పించాడు. తను నన్ను సూటిగా అడిగాడు. చేసేదేమీ లేక జరిగింది చెప్పాల్సి వచ్చింది. ఇంకోసారి ఛాన్స్ తీసుకునే ఓపిక, తీరిక, కోరిక లేవు అని చెప్పాను. తను చాలా నార్మల్గా రియాక్ట్ అయ్యాడు. నా వైపు నుండి ఆలోచించి చూశాడు. కానీ మాట్లాడటం మానేయటం కష్టం అని చెప్పాడు. నాకు నవ్వొచ్చింది. నా కోసం ఎంగేజ్మెంట్ ఎర్లీగా పెట్టించాడు. తర్వాత నెలలో మా పెళ్ళి కూడా అయిపోయింది. సాఫీగా హాయిగా సాగిపోతుంది జీవితం. ధీరు చాలా మంచోడు. నా కోసం ఏదైనా చేస్తాడు. కానీ నేనే తన కోసం అన్నీ చేస్తున్నా అనే భ్రమలో ఉంటాడు. నా కోసం మందు మానేశాడు, తగ్గించాడు. నాకు మనసులో ఒక కోరిక, యూఎస్కి వెళ్ళాలి, నేను కూడా వెళ్ళగలను అనే పట్టుదల ఉండిపోయింది. అందుకే నేను ధీరుకి ఇష్టం లేకపోయినా ఒప్పించి మరీ అమెరికాకు వచ్చాను. పాత విషయాలన్నీ తలుచుకొని ఏం లాభం ఉంది? ఏదైనా మార్చగలిగితే బాగుండు. కనీసం ఒక స్మాల్ రివెంజ్ అయినా నా వల్ల కుదురుతుందా? సరేలే, నిద్ర రాకపోయినా పడుకోవాలి. రేపు ఫస్ట్ డే కదా ఆఫీస్కి. నైట్ అంతా సరిగా నిద్ర పట్టలేదు. 6 గంటలకే లేచేశాను. చలి చంపేస్తుంది. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ రూమ్కి వెళ్ళా. అబ్బా, ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటో, నాలిక 2 రోజులకే చప్పగా అయిపోయింది. ఆ చప్పటి ఆమ్లెట్స్, తీయని మఫిన్స్ తినలేక. ఫస్ట్ డే ఆఫీస్ చాలా బాగా జరిగింది. పెద్దగా వర్క్ ఏం చేయలేదు. మా వాళ్ళంతా నేను తెచ్చిన ఇండియన్ స్వీట్స్ని ఫుల్గా లాగించారు. మా క్లయింట్స్కి కూడా స్వీట్స్ తీసుకువెళ్ళా. ఒక టేబుల్ మీద పెట్టి ఇండియన్ డెజర్ట్ అని రాసి పెట్టాను. తినాలనిపించిన వాళ్ళు వచ్చి తిన్నారు, చాలా లిమిటెడ్ క్వాంటిటీలో. రూమ్కి వచ్చాక ధీరుకి కాల్ చేశా. ఎంచక్కా ఆఫీస్లో వాక్ చేసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నిజానికి ఇంటికి వెళ్తే బోర్ కొడుతుంది అని అక్కడే టైంపాస్ చేస్తున్నాడు. నీకు ఒక అబ్బాయి గురించి చెప్పా కదా, తరుణ్ అని. ఆ అబ్బాయి మాల్లో కనిపించాడు. ఎవరు? మీ ఫ్రెండా? లేదు, అదే చెప్పాను కదా, పెళ్ళికి ముందు ఒక యుఎస్ మ్యాచ్ వచ్చింది, అవకముందే వచ్చి మళ్ళీ వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారని. అవును, గుర్తొచ్చింది. నిన్ను చూశాడా? ఏమైనా మాట్లాడా? వాళ్ళ వైఫ్ పరిచయం అయింది, నెంబర్ కూడా తీసుకుంది. తర్వాత వాడు కూడా కనిపించాడు. నేను మాట్లాడలేదు. అరే, మాట్లాడాల్సింది, అప్పుడే కదా ఏమైందో తెలిసేది. ఇప్పుడు తెలుసుకొని ఏం చేయాలి? వాడిలో పశ్చాత్తాపం కనిపించాలి. నిజానికి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్కి సారీ చెప్పాలి.
మెరుపు కలల్లా ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు చెప్పు? మళ్ళీ కనిపిస్తే ఓవర్ రియాక్ట్ కాకు. అబ్బా సరేలే చూద్దాం. నా బాధంతా వాళ్ళ వల్ల నా పేరెంట్స్ బాధపడ్డారనే. అవును అబ్బాయి పేరేంటి? తరుణ్. సరే ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంది? ఏముంది బాగానే ఉంది. కాకపోతే కొత్త టెక్నాలజీ కాబట్టి కొంచెం టైం పెట్టాలి దానిపై. సరే మరీ కష్టమైతే చెప్పు ట్రై చేద్దాం. ఓకే బాబు ఇంతకేం తిన్నావు? నువ్వు లేకపోతే ఏం తినలేను అనుకున్నావా? ఏదో ఆఫీస్లో మమ అనిపించా. అందుకే కొంచెం వంట నేర్చుకోవాలి. నువ్వు వచ్చాక చూడు ఎన్ని చేసి పెడతానో. నువ్వు తిను చాలు. అబ్బో ఇలా కాలం గడిచిపోతుంది. నైట్ అవుట్స్, ఆఫీస్లో నిద్రలు, పెళ్ళికి ముందు ఉండే రోజులకు వెళ్ళిపోయాం ఇద్దరం. ధీరు ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో ఇప్పుడు. రోజుకో వంట నేర్చుకుంటున్నాడు. ఇంకా 10 రోజుల్లో నా రిటర్న్ ఫ్లైట్ వచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది. నా అసైన్మెంట్సు, ఎక్స్టెన్షన్ పెండింగ్లో ఉంది. ఇంకొక నెల డాలర్లు సంపాదించే అవకాశం కూడా ఉంది. కానీ ధీరు ఏమంటాడో. ఎక్స్టెండ్ అవ్వద్దనే అనుకున్నా. ప్రాజెక్టు లైవ్ సక్సెస్ అయిందని మా క్లయింట్ పార్టీ ఇచ్చాడు. గేమింగ్ జోన్కి వెళ్ళాం. అందరూ ఫుల్గా ఫుడ్ అండ్ గేమ్స్ ఎంజాయ్ చేశాం. అక్కడ మళ్ళీ తరుణ్ కనిపించాడు. ఈసారి మాట్లాడటానికి ప్రయత్నించాడు. హాయ్ కీర్తన, ఒక 2 మినిట్స్ నీతో మాట్లాడాలి ప్లీజ్ అని అడిగాడు. నాకు అసలు ఇష్టం లేదు, కానీ ఒక ఛాన్స్ ఇద్దాము అనిపించి వాడి ఫేస్ చూసా. సరే చెప్పి చావు అని ఎక్స్ప్రెషన్తో. సారీ కీర్తన. దేనికి? నేను మీకు ఇంకా థ్యాంక్స్ చెప్పాలి తెలుసా. నా లైఫ్లోకి నీలాంటి వేస్ట్ ఫెలో కాకుండా ధీరజ్ వచ్చాడు. నిజంగా సారీ. మేము నిన్ను, మీ ఫ్యామిలీని చాలా హర్ట్ చేశాము. మా నాన్న ఒక తాగుబోతు. అసలు మంచివాడు కాదు, కోపిష్టి. అమ్మకి నువ్వు నచ్చి నీ మ్యాచ్ నాన్నకు తెలియకుండా నా దగ్గరకు తీసుకొచ్చింది. కానీ నాన్నకు చెప్పలేదు అని నాకు తెలియదు. కానీ నువ్వు నాకు నచ్చావు కీర్తన. కానీ మీ పేరెంట్స్ మా ఇంటికి వచ్చి వెళ్ళాక మా నాన్న అమ్మని కొట్టాడట. మా నాన్న నన్ను ఒక రిచ్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. చైత్ర వాళ్ళు చాలా రిచ్. జస్ట్ మన మ్యాచ్ క్యాన్సిల్ అయిన కొన్ని రోజులకే చైత్ర మ్యాచ్ వచ్చింది. నాకు మా నాన్న ఆప్షనే ఇవ్వలేదు. అమ్మని నేను రిస్క్లో పెట్టలేను. చైత్ర కూడా చాలా మంచిది. నేను తేరుకొని సారీ చెప్పాలి అనుకునే లోపే నువ్వు నన్ను బ్లాక్ చేశావు. ఇండియాకి వచ్చినప్పుడు మీ ఇంటికి వద్దాం అనుకున్నా సారీ చెప్పడానికి. కానీ నాకు మీ నాన్నని ఫేస్ చేయడానికి ధైర్యం చాలలేదు. అది నాది తప్పే. సారీ. అంటే రేపు ఇంకెవడైనా వచ్చి ₹1,00,00,000 ఇస్తా అంటే చైత్రని విడిచిపెడతావా? అయినా నాకు వినాలనే లేదు. మీ వల్ల మా అమ్మ వాళ్ళు చాలా బాధపడ్డారు. అది నేను లైట్ తీసుకోలేను. లేదు కీర్తన ప్లీజ్ అర్థం చేసుకో. అయినా నిన్ననే కదా మా అమ్మ వాళ్ళు మీ ఇంటికి వెళ్ళారు. నాన్న కూడా సారీ చెప్పాడు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నిజమే చెప్తున్నా. మేం చేసిన తప్పు మమ్మల్నే చుట్టుకుంది. మీకు సారీ చెప్తే కానీ నా చెల్లిని పెళ్లి చేసుకోను అని చెప్పాడట మా కాబోయే బావగారు. ఎవరైనా? రేవంత్. ఇండియాలోనే ఉంటాడు. చాలా మంచోడు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కానీ మీరు డబ్బు కోసం ఏమైనా చేస్తారు. మీ ఇంటి పిల్ల మాకొద్దు అని చెప్పారట. ఎందుకా అని ఆరా తీస్తే నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడంట. ఆడపిల్ల ఉసురుపోదు. అంతా నీ డబ్బు పిచ్చివాళ్ళనే అని అమ్మ నాన్నని తిట్టి మీ ఇంటికి తీసుకువెళ్ళింది. నీకు తెలీదా? నిన్న నాకు వీలు పడక అమ్మకు కాల్ చేయలేదు. వాటెవర్, నీ వరకు వచ్చేదాకా ఆ పెయిన్ నీకు అర్థం కాలేదు. ఎనీవే నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ వదిలేయ్ అని నేను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చైత్ర అక్కడికి వచ్చింది. హాయ్ కీర్తన. నాకు కూడా ఈ మధ్యనే విషయం తెలిసింది. నువ్వు మాల్లో కనిపించినప్పటి నుండి నిన్ను కలవాలి అనుకుంటూ ఉన్నాం. తరుణ్ చాలా బాధపడ్డాడు. నా గురించి తనని క్షమించు. హే చైత్ర, నువ్వెందుకు సారీ చెప్పాలి? పర్లేదు, ఈరోజు డిన్నర్కి మా ఇంటికి రావచ్చుగా ప్లీజ్. వెళ్ళేలోపు వస్తానులే, ఇప్పుడు కాదు. అమ్మకి ఫోన్ చేయాలి అనుకున్నా. వెంటనే హోటల్కి బయలుదేరాను. అమ్మ, నిన్న సరోజ ఆంటీ వాళ్ళు వచ్చారా? అవునే, నీకెలా తెలుసు? చాలా బాధపడ్డారు. అంకుల్ కూడా వచ్చాడు, సారీ చెప్పాడు. మీరేమన్నారు? అనేదేముందే, నువ్వు అల్లుడు బాగానే ఉంటున్నారు కదా. ఇక వాళ్ళ సంబంధం గురించి ఎందుకు చెప్పు. పైగా మీ ఇద్దరు మా కళ్ళ ముందే ఉంటారు. కాకపోతే ఎవరి పాపాన వాళ్లే పోతారు. అంకుల్కి తాగి తాగి లివర్ పాడైపోయిందంట. చాలా వీక్ అయిపోయాడు. పిల్ల పెళ్లి పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పాడు. స్వీట్స్ కూడా తెచ్చారు. అవునా?
అసలు వాళ్ళెందుకు ఇంతగా మారిపోయారు అనుకున్నా. తర్వాత ధీరుకి మెసేజ్ చేశా. కన్నా, నేనొక విషయం చెప్పాలి. తనే వీడియో కాల్ చేశాడు. జరిగిందంతా చెప్పా. మరి వెళ్ళకపోయావా డిన్నర్‌కి? అబ్బా! నా మాట విను. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియట్లేదు. తెలియకపోనీ ఈ ప్రపంచం చాలా చిన్నది తెలుసా? అని అన్నాడు. హా! తెలుసు. ఇంతకీ ఈ రేవంత్ ఎవరు? అసలు మాకు ఇలా జరిగింది అని తనకెలా తెలుసు? నాకు ఆఫీస్ టైం అవుతుంది. నువ్వు హ్యాపీయే కదా? ఎంజాయ్ చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు. హా! చేసేదేమీ లేక సంతోషంగా నిద్రపోయా. హాయ్ రేవంత్ గారు. మీరు చేసిన హెల్ప్‌కి చాలా థాంక్స్ అండి. నా మాట నమ్మి మీరు చాలా రిస్క్ తీసుకున్నారు. పర్లేదు ధీరజ్. నేను ఈ స్టెప్ తీసుకునే ముందే గీతకి చెప్పాను. తను ఓకే అన్న తర్వాతే నే పెళ్ళికి నో అని చెప్పాను. తను నన్ను అర్థం చేసుకుంది. అమ్మాయి పెళ్ళి కాబట్టి వాళ్ళు దిగుతారు అని నాకు తెలుసు. అయినా మీరు చాలా గ్రేట్ అండి. నా గురించో, నా వైఫ్ సంతోషపడుతుందనో మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు కదా. మీ గురించి అని కాదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ కూడా. సమాజానికి మంచి చేయాలని మోటో ఉంటే చాలదు, ఆచరణలో కూడా ఉండాలి. 2 రోజుల్లో వాళ్ళే మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను పెళ్ళికి ఒప్పుకుంటా. మీరు మా పెళ్ళికి తప్పకుండా రావాలి. ఓకే అండి. నేనిక వెళ్తాను. ధీరజ్ ఒక నిమిషం అని ఒక పేపర్ ఇచ్చాడు. అది ఒక సోషల్ వర్క్ రిలేటెడ్ పేపర్. రేవంత్ ఒక పోలీస్ ఆఫీసర్. తన కల ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని. కానీ అది కుదరక పోలీస్ అయ్యాడట. మేము ఫారెస్ట్కి వెళ్తున్నాం, ఒక ట్రైబల్ గ్రూప్ని కలవటానికి. ఫారెస్ట్ ఆఫీసర్ మనకు గైడ్ చేస్తాడు. మనం అక్కడ వాళ్ళని చదువు విలువ గురించి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చదువు వాల్యూ తెలిసేలాగా చెప్పాలి. మేము వాళ్ళకి కొంచెం డబ్బు కూడా సహాయం చేస్తాం. మీకు వీలైతే యూ కెన్ జాయిన్. లైఫ్లో ఇన్నింటికి టైం ఉందా మీకు అని అనుకున్నా. ఓకే, నేను కూడా వస్తా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. కీర్తన దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. హే కన్నా, ఎందుకు ఇదంతా చేసావు? నీకు రేవంత్ ఎలా తెలుసు? నీ ఫేస్బుక్లో అతను ఉన్నాడు. నీ ఫ్రెండా? ఎప్పుడు వస్తావు బుజ్జి నువ్వు? ఐ మిస్ యూ. నేను అడిగింది ఏమిటి? సరే, నువ్వు వచ్చాక చెప్తా. అంతవరకు నేను తెలుసుకోలేనంటావా? తెలుసుకో బుజ్జి, పర్లేదు. అబ్బా కన్నా, ఏమైంది నీకు? నీపై ప్రేమైంది. నేను వచ్చేస్తానులే. నేను ఎదురు చూస్తున్నానులే. రేవంత్ రవి అన్న ఫ్రెండా? లేక నీకు కూడా ఫ్రెండా? అబ్బా, చెప్పే వరకు వదలవా? అవును, రవిగాడి ఫ్రెండు. తరుణ్కి కాబోయే బావ. ఫేస్బుక్లో గెలికితే లింక్స్ దొరికాయి. పైగా తను ఒక పోలీస్ ఆఫీసర్. తీగలాగితే డొంకంతా కదిలినట్టు తనని కాంటాక్ట్ అయ్యి ఆ తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాను. అతని రియాక్షనే వాళ్ళ ఫ్యామిలీలో మార్పు తెచ్చింది. ఇంత చేసావా నా గురించి? నీ గురించి మాత్రమే కాదు, మామయ్య వాళ్ళ గురించి కూడా. థ్యాంక్ యూ కన్నా. అంతేనా? ఇంకేం కావాలి? నీకు తెలియనివి ఏవీ నాకు వద్దులే. నాకేం కావాలో నీకు తెలుసు. నాకు తెలీదు నీకేం కావాలో. ఓకే బుజ్జి, నువ్వు ఇండియాకి రా. నాకేం కావాలో నేనే తీసుకుంటా. ఆశ దోశ అప్పడం. ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా? సరే కన్నా, ఒక 2 డేస్లో చెప్తాను ఎప్పుడు వస్తాను అనేది. నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. బాయ్. వర్క్ కొంచెం తగ్గింది. ఈరోజు ఎలాగైనా మా మేనేజర్ని అప్డేట్ అడగాలి అనుకున్నా. ఇంకా ధీరుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నాకు కూడా తనని చూడాలి అనిపిస్తుంది. హాయ్ శిరీష్. హాయ్ కీర్తన. ఎలా ఉన్నారు? అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మీ స్టే ఇంకా 2 months ఎక్స్టెండ్కి అప్రూవ్ అయ్యేలా ఉంది. క్లయింట్కి మీ వర్క్ బాగా నచ్చింది. మీరు ఇలాగే వర్క్ చేస్తే నెక్స్ట్ టైం లాంగ్ టర్మ్కి వీసాకి ట్రై చేయొచ్చు. థ్యాంక్స్ శిరీష్. ఏమనుకోకుండా మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నాకు కొంచెం పర్సనల్ పని పడింది. నేను ఇక్కడ వర్క్ చేయలేను. అదేంటి? ఎంతమందిలో మీకు ఈ అవకాశం వచ్చిందో తెలుసా? మీకే హెల్ప్ అవుతుంది. ఇంకొక 2 monthsే కదా. ప్లీజ్ శిరీష్, ఆల్రెడీ 2 months అయింది కదా. ఐ హ్యావ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. నేను ఇండియా వెళ్ళిపోవాలి. అక్కడ నుండి వర్క్ చేస్తాను. సరే, నేను చూస్తాను. మీకు కుదరకపోతే మేము కూడా ఫోర్స్ చేయలేము అని అన్నాడు. ఆ నెక్స్ట్ డే శిరీష్ కన్ఫర్మ్ చేశాడు. నెక్స్ట్ వీక్ మీరు వెళ్ళొచ్చు ఇండియాకి అని. టికెట్స్ అన్నీ బుక్ చేపిస్తాను అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ధీరుకి మెసేజ్ చేశా. వారమంతా షాపింగ్లోనే గడిచిపోయింది. చైత్ర అడిగిందని ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా బాగా చూసుకున్నారు. తరుణ్పై ఇప్పుడు నాకు కోపం లేదు. చైత్ర కూడా మంచి ఫ్రెండ్ అయింది.
వాళ్ళ చెల్లి పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పాడు. ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేశాను. ఇంకొక రోజులో ధీరుని కలవబోతున్నాను. ఈ 24 గంటల ప్రయాణం 48 గంటల ప్రయాణంలాగా అనిపించింది. తన కోసం చాలా గిఫ్ట్స్ కొన్నాను. అవన్నీ తనకు చూపించాలి. ఫ్లైట్లో నిద్ర రాకపోయినా కష్టపడి పడుకున్నా. ఫైనల్గా ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ప్రయాణం వల్ల నీరసంగా ఉన్నా, ఒంట్లో ఓపిక లేకపోయినా, ఒళ్ళు చిరాగ్గా ఉన్నా, కాళ్ళు నొప్పులుగా ఉన్నా అవన్నీ తనని చూడగానే ఎగిరిపోయాయి. సినిమాల్లో చూసి చాలాసార్లు నవ్వుకునేదాన్ని. కానీ తనని చూడగానే నన్ను నేను ఆపుకోలేకపోయాను. నా ప్రమేయం లేకుండానే తన భుజాలపై వాలిపోయా. నాకు మాటలు కూడా రాలేదు. జస్ట్ తనని గట్టిగా హత్తుకున్నాను. తనే 6 నిమిషం తర్వాత బుజ్జి ఇది ఎయిర్పోర్ట్ అని గుర్తు చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కారులో ఇంటికి వెళ్ళాం. ఎంతో బరువు దిగినట్టు అనిపించింది. ధీరు నా పక్కన ఉంటే అంతకుమించి ఇంకేమీ ఉండదు అనిపించింది. నేను వెళ్ళిన 2 డేస్ తర్వాత ధీరు నేను వచ్చిన హ్యాపీనెస్లో ఇద్దరం కలిసి నేను కోకు తన హార్డ్ డ్రింకు తాగాం. అప్పుడు చెప్పాడు రేవంత్ గురించి, ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్ గురించి. మేము కూడా మా వంతు హెల్ప్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ డే ధీరు నాకు దోశ వేసి ఇచ్చాడు. పర్ఫెక్ట్ దోశ. చూసావా నేను ఎన్ని నేర్చుకున్నాను? వద్దు సార్, నేను చేసి పెడతా. అన్నీ నేర్చుకో అన్నావుగా. నువ్వు అన్నీ నేర్చేసుకుంటే నేను పతిసేవ ఎలా చేయాలి బాబు? అంతా నీ ఇష్టమే, నా ఇష్టం ఏమీ లేదా? నువ్వు చెప్పినట్టే అన్నీ వినాలా? అలా అన్నీ నా ఇష్టం ఉన్నట్టు చేస్తావు కాబట్టే నువ్వంటే నాకు పిచ్చి బంగారం. నాకు కూడా నువ్వంటే పిచ్చే మరి అని ధీరజ్ అన్నాడు. ఇద్దరం నవ్వుకున్నాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ అలా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.